కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూ. సో కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే రావద్దు అని సజెస్ట్ చేస్తా. సో బ్రీతింగ్ ఇష్యూ అనేది లేని వాళ్ళైతే నో ప్రాబ్లం, కానీ ఒకవేళ బ్రీతింగ్ ఇష్యూ కొంచెం లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ చాలా కేర్ తీసుకోవాలి. చాలా వరకు బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లైమేట్ అరౌండ్ -10 -15 degrees ఉంటుంది సమ్మర్లోనే. నేను చెప్తుంది, నేను వెళ్ళింది ఇంకా జూన్లో వెళ్ళిన ఈ సీనరీస్ చూపిస్తున్నాను నేను మీకు. బట్ ఈవెన్ నేను వెళ్ళినప్పుడే స్నోఫాల్ ఉంది, మేము వెళ్ళినప్పుడే వరస్ట్ క్లైమేట్ ఉంది. సడన్ గా క్లైమేట్ డ్రాప్ అవుతుంది, మనం చెప్పలేము, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మనం ఇలా చూసి అలా చూసేసరికి అసలు కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్ స్నోఫాల్ పడిపోయి మనం మొత్తం టాప్ టు బాటం తడిచిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో తడిచిపోయిన తర్వాత ఫుల్ చలి పెడుతుందిగా, సో ఆ చలికి సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులో బైక్ డ్రైవ్ కూడా చాలా డేంజర్